చాలా బాగా డైలాగ్ చెప్పండి దేవుడు స్వామి అని దేవుడు స్వామి సో ఏం అయిపోయింది ఇప్పుడు ఆ సినిమా కలేజ సినిమా రిలీజ్ అయి ఉంటే మీరు ఎలా చూసేవాళ్ళు దీనికన్నా ఇంకెక్కువ చూసేవాళ్ళం మాట్లాడుతున్నారు ఫ్లాప్ అయింది కదా ఇప్పుడు హిట్ అయ్యేదా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది థ్యాంక్ యూ అండి కలేజ పీక్ మహేష్ బాబు యాక్టింగ్ పీక్ బాబులకే బాబు మహేష్ బాబు యాక్చువల్లీ నేను ఈ కలేజ సినిమా చూసినాక ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నిర్మాతలకు. సో ఆల్మోస్ట్ అయితే రీరిలీజ్ తీయడంలో ఓకే నో ప్రాబ్లం. సో దీని పరంగా ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. చిన్నప్పుడు వాళ్ళు చూడని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో నిర్మాతలు ఇంకో పని ఏం చేయాలంటే కొన్ని పాత పాటలు రౌడీ అల్లుడు, ముఠా మేస్త్రి, ఇలా శత్రువు, ఇలా ఒక 15 సాంగ్స్ తీసుకొని మళ్ళీ ఓన్లీ సాంగ్స్ రిలీజ్ చేశారనుకో, ఒక 1.5 మినిట్స్ తీసిన సాంగ్స్. సో ఈ విధంగా వాళ్ళ కూడా కలెక్షన్ బాగా అవుతుంది నిర్మాతలకు. సో నా అభిప్రాయం తెలియజేస్తున్నాను నిర్మాతలకు. సో ఇది వాళ్ళు గమనించి ఒక 20-25 సాంగ్స్ పెట్టి థియేటర్లో రిలీజ్ చేస్తే కొత్త ట్రెండ్ సృష్టిస్తే ఎట్లా ఉంటుందని థింక్ చేయాలని నా కోరిక. సో నా అభిప్రాయం తెలియజేసి అసలు మామూలుగా లేకుండే ఎక్స్పీరియన్స్. ఏదైతే ఎక్సైట్మెంట్ కొత్త మూవీ రిలీజ్కి ఉంటుందో అదే ఎక్సైట్మెంట్, అదే ఫీలింగ్, అదే హ్యాపీనెస్. మహేష్ బాబుని చూస్తున్నంతసేపు ఆ హ్యాపీనెస్ ఎక్కడికి పోదు. మళ్ళీ రిలీజ్ అయినా కూడా అదే హ్యాపీనెస్తో, అదే ఎక్సైట్మెంట్తో వచ్చాము థియేటర్కి. అప్పుడు ఇంటర్లో చూసాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇట్లా అదే ఫ్రెండ్స్ గ్యాంగ్తో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. థియేటర్ మాత్రం గుడిలా మారిపోయింది భయ్య. అసలు ఏదో అనుకున్నాను కానీ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా చేయలే. అంటే ఒక మల్టీప్లెక్స్లో ఒక సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కనిపించింది నాకైతే. మాత్రం చాలా బాగుండే మూవీ, మాత్రం సూపర్ ఉంది. ఏ సినిమా చూసినావు? కలేజా రిలీజ్ వచ్చినందుకు మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది సినిమా. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఏమో డిసప్పాయింట్ అయితే ఎవరు. చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. కలేజా చాలా రోజుల్లోకి వచ్చింది. అప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఫ్లాప్ అవ్వదు. ఎందుకంటారు అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు హిట్ అవుతుంది? అంటే అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు హిట్ అయింది ఎందుకంటారు? ఇప్పుడు రిలీజ్ అయినదాకా ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తారు. అప్పుడు ఎందుకు హిట్ అవ్వలేదు? అప్పుడు ఏమో మహేష్ బాబు సినిమా అంటే హిట్ అవుతుంది అది ఎట్లయినా. అప్పుడు ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ హిట్. మీరు చూస్తున్నారు ఎంత కలెక్షన్స్ వచ్చినాయి. ఒక్కడు రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇదే రిలీజ్లో బెస్ట్ రిలీజ్ ఇదే అవుతుంది. కలేజా లేదు, నేను అప్పుడు ఒక 1 year కూడా లేదు నాకు, అప్పుడు కొట్టలేదు. సూపర్ ఉంది. టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా థియేటర్లో చూసినంత ఎక్స్పీరియన్స్ లేదు. లాగ్ ఎందుకు ఉంటుంది? అన్ని సీన్లు బాగున్నాయి. బాబు కనిపిస్తే అది ఆనందం అంతే. అవుతుంది. ఒక్కడి రికార్డ్స్ కూడా బ్రేక్ అయిపోతుంది దీనికి. అన్నీ 100 కోట్లు కొట్టదు, కానీ ఒక బాగానే ఆడుతుంది. మహేష్ బాబే. హీస్ క్యూట్, అంత టాల్, హ్యాండ్సమ్, అంత హాట్ డాడ్ ఉంటే ఎవరు చేసుకోరు చెప్పండి. బై 1 get 1 ఆఫర్. మీకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇంత లవ్ అంటే క్యూట్. ఎప్పటి నుంచి ఫ్యాన్ మహేష్ బాబు గారు మీరు? నేను దూకుడు రిలీజ్ అయినప్పటి నుంచి. నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటుండే. పుట్టినా నేను ఎందుకుంటా అప్పుడు ఏదో 5 years ఉంటుంది. అప్పుడు నేను పోలేదండి మూవీకి. పోతే నేను అప్పుడు మళ్ళీ ఇలాగే మహేష్ బాబు మూవీస్, అల్లు అర్జున్వి కానీ ఎవరైనా వస్తే చూడాలని అందరి కోరిక. థ్యాంక్ యూ ఫర్ ద రిలీజ్. సూపర్ ఉందండి మహేష్ బాబు మూవీ. మళ్ళీ రిలీజ్ కావాలి. ఇలాగే మేము ఫ్యాన్స్ అంతా వచ్చి చూడాలి. థియేటర్లో మాత్రం రేంజ్లో ఎంజాయ్ చేస్తారు అందరూ. చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన చూసా కానీ బోర్ రాలేదు ఎక్కడ. జై మహేష్ బాబు.
ఒక్కొక్క విజువల్ ఉంది, సౌండ్ అనిపించలేదు మాకు. సౌండ్ ని డామినేట్ చేసామన్నా. జై బాబు అన్న. ఒక్క సపోర్ట్ అన్న, ఐమాక్స్ లో కొన్ని సీన్స్ కట్ చేశారన్న. అన్ని చోట్ల కట్ చేశారు. దాని రీజన్ ఏంటంటే మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి మేము వచ్చి అప్పుడు మీరు ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు మోసం చేస్తారు. 2011 లో ఫ్లాప్ ఉన్నా, మరి ఇప్పుడు ఇంత హైప్ వస్తుంది కదన్నా. మరి క్లాస్ వచ్చిందిగా, మరి మహేష్ బాబు ఫ్యాన్స్ వల్ల పోయిందని ఆయనే చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు, మేమే కమ్బ్యాక్ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళండి ఇంకో జై బాబు జై బాబు బాబులకే బాబు జై బాబు మహేష్ బాబు జై జై బాబు జై బాబు. రాజమౌళి గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు అసలు ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం. అయితే కావాలంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఒక ఇయర్ తీసుకున్నా కానీ బాబు ఫ్యాన్స్ సాటిస్ఫై చేస్తే చాలన్నా. ఈలో మహేష్ బాబు గారి సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. కావాలన్నా కావాలి, అతడు అప్పుడు రావాలన్నా. వన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. వన్ ఇంకా టైం పడుతుంది. మగాడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకున్నా కానీ సినిమా మాత్రం హిట్ కావాలన్నా, అంతే. ఏదైనా డైలాగ్ చెప్పు కాలేజ్ అన్న పెద్ద స్టోర్ మార్క్స్ ఆన్సర్ ఉంటుంది అన్న లాస్ట్కి, అది నాకు రాదన్న. డైలాగ్ వీడు బాబు ఫ్యాన్.